బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకున్నారు కొలన్ శంకర్ రెడ్డి. ఈ ఏడాది 30,00,000 రూపాయలకు చిన్న బాలాపూర్ లడ్డూ వేలం బాలాపూర్ వేలంపాట్లో పాల్గొన్న 6 సభ్యులు. గతేడాది కంటే మరి 3 లక్షల రూపాయల అధికంగా బాలాపూర్ లడ్డూ పలికింది. గతేడాది 27 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ ఈసారి ఏకంగా దానికన్నా మరొక 3 లక్షలు అదనంగా పలికింది. లాస్ట్ 10 days నుంచి బాలాపూర్కి చాలా మంది భక్తులు టికెట్స్ వస్తున్నారు. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసినట్లయితే కనుక లాస్ట్ ఇయర్ 30,000 వరకు మాక్సిమం వచ్చారని తెలిసింది. ఈ ఇయర్ 1.5 lakh కూడా దాటింది. సో డే 1 నుంచి కూడా మాకు ఇది ఒకటి రోడ్ మేనేజ్మెంట్ అనేది పట్టుబందిగా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. సిపి సార్ సుదీప్ బాబు సార్ పర్యవేక్షణలో ఈ మొత్తం బందోబస్తుగా ప్లాన్ చేసుకొని దీనికి సంబంధించి పీడీటీస్, యాక్సెస్ కంట్రోల్ టీమ్స్, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, ఏఆర్ పార్టీస్, స్పెషల్ పార్టీస్ పట్టుబందిగా ప్లాన్ చేసుకొని 10 రోజులు ఇక్కడ సజావుగా సాగే విధంగా మేము చేపట్టాము. ఈ రోజు ఫైనల్ ఆప్షన్ జరిగింది. తర్వాత స్టార్ట్ అవుతుంది. దీనికి కూడా 3,000 మందితోటి హైదరాబాద్ సిటీ పోలీస్ కి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. మా మధు కనిపించాలని నేను స్టడీ జరుగుతున్నాను. బాలాపూరు 30వసారి లడ్డు వేలం కార్యక్రమం జరిగింది. ఈ లడ్డులు మా కొలన్ వంశం 8 సార్లు గతంలో పొందాము. అసలు లడ్డును, దేవుడి లడ్డును వేలం వేయవచ్చు అనేటువంటి ఒక మార్గదర్శనాన్ని కొలన్ కుటుంబం ప్రపంచానికి చాటింది. దాన్ని బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ద్వారా. సో నేను 9వసారి కొలన్ కుటుంబంగా తీసుకోవడం చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. ఇష్టంగా భక్తితో దీన్ని పొందాం. ఈ పొందడంలో నా భార్య, నా బిడ్డే, నా కొడుకు వాళ్ళ పూర్తి ధైర్యాన్ని, నైతికతను, బలాన్ని నాకు చేకూర్చారు. వాళ్ళ యొక్క సపోర్ట్తోనే నేను కొన్న ఈ లడ్డును. అదేవిధంగా ఈ లడ్డును మా బంధుమిత్రులకు, మా గ్రామంలో ఉన్న ప్రతి గడపకు పంచుతా. అయితే ఆ ప్రసాదంలో లడ్డులో కొంత ప్రసాదం తీసి ఇంకా 3-4 లడ్డులు కొని ప్రసాదం చేసి పంచుతా. మెయిన్ లడ్డును భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి బహుమానం ఇవ్వబోతున్నా. ఎందుకు ఇవ్వబోతా ఉన్నా? కరోనా వల్ల 140 కోట్ల మంది దేశ ప్రజల ప్రాణాలు కాపాడినందుకు, ప్రపంచానికి 100 దేశాలకు వ్యాక్సిన్ పంచినందుకు, రామ మందిరం 500 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నదాన్ని నిశ్శబ్దంగా కట్టినందుకు, భవ్య మందిరం కట్టినందుకు, చంద్రమండలానికి రాకెట్ ను పంపి చంద్రమండలంలో ఏముంది చంద్రుని దగ్గర అనేది తీసుకొచ్చి సమాజానికి చెప్పిండు, సాధారణ పౌరుడికి చెప్పిండు. ఇవన్నీ చెప్పినందుకు మోడీ గారు ఇంత చేస్తూ ఉంటే ఆయన యుగ పురుషుడు, ఆయన ఒక మరో రాముని వారసుడు. ఆయనకు ఏం కావాలని కోరుకుంటుందంటే ఒక మంచి శక్తి, యుక్తి, బలం, ధైర్యం, ఆరోగ్యం ఇవ్వాలని దేవుడిని ప్రార్థించి లడ్డుని వారికి ఇవ్వబోతున్నాను. థ్యాంక్ యూ.